ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్ తెలిపారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణ పోలీస్ స్టేషన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. మహారాష్ట్రలోని ధర్మబాద్ నుండి బాసర మీదుగా నిజామాబాద్కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచనల మేరకు సంబంధిత వాహనాలను బాసర పోలీసులు పట్టుకున్నట్టుగా తెలిపారు. ఇందులో 3 4 వీలర్స్, ఒక జేసీబీ, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వ్యక్తుల పేర్లను ఏఎస్పీ విడుదల చేశారు. ఇందులో ఒక వ్యక్తిపై ఇప్పటికే పీడీఎస్ బియ్యాన్ని తరలించడంతో పాటుగా అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉందని తెలిపారు. ఈ కేసులో మొత్తంగా 9 మందిని అరెస్టు చేసినట్టుగా పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణాకు ఎవరు పాల్పడవద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమంగా శాండ్ తరలిస్తున్న వారిని మనము పట్టుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం కొన్ని వెహికల్స్ మనం ఒక 3 4 వీలర్స్, ఒక జేసీబీ, ఒక 2 వీలర్ పట్టుకోవడం జరిగింది. బాసర నిజామాబాద్ సైడ్ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఎస్పీ మేడం నిర్మల్ డిస్ట్రిక్ట్ గారి గైడెన్స్ మేరకు నేను పర్సనల్గా సూపర్వైజ్ చేస్తూ మా ఇన్స్పెక్టర్ బాసర గారితో కోఆర్డినేషన్ చేసుకొని మనము బిద్రేలి చెక్ పోస్ట్ అరేంజ్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ అండ్ స్మగ్లింగ్ జరగకుండా ఉండడానికి చెక్ పోస్ట్ దగ్గర ఒక 2 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. అండ్ IIIT బాసర నుండి మైలాపూర్ రోడ్ ఆ దగ్గరలో మనం ఇంకొక 4 వీలర్ ప్లస్ ఒక జేసీబీ అండ్ ఒక 2 వీలర్ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత మనకు తెలిసింది ఏంటంటే దీంట్లో ఒక మెయిన్ అక్యూజ్డ్, ఒక కింగ్ పిన్, ఒక పర్సన్ ఉన్నాడు అని తెలిసింది. అతని పేరు షేక్ రౌఫ్ పైన ఇంతకుముందు మనము వెరిఫై చేస్తే ఇతనికి చాలా కేసులు ఉన్నాయి. ఇతని మీద బాసరా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పీడిఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నట్టు 2 కేసులు ఉన్నాయి. సో టోటల్గా మనం 9 మెంబర్స్ని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ చెక్ పోస్ట్ కాకుండా మనకి వేరే దగ్గర IIIT దగ్గర దొరికిన వాళ్ళలో సెక్షన్ 111 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్, సెక్షన్ 111 ఆఫ్ బిఎన్ఎస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మనము కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఇది కఠినమైన సెక్షన్. దీంట్లో మినిమం 5 years పనిష్మెంట్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వారిని మనం ఉపేక్షించే పరిస్థితి జరగదు. ఇంతకుముందు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీయడం జరుగుతుంది. మెజిస్ట్రేట్ గారిని కూడా కలవడం జరుగుతుంది రిమాండ్ కోసం.